వన్ ఆఫ్ షాపింగ్ ఫర్ మై హాస్టల్ స్టఫ్ అనమాట. ఫస్ట్ డే షాపింగ్ విత్ మై డాడ్ అనమాట. కాబట్టి మెయిన్ థింగ్ హాస్టల్‌కి కావాల్సింది ఏంటి అంటే సూట్ కేస్. అది సూట్ కేస్ అయితే కొనుక్కున్నాను. ఫస్ట్ బ్లూ సూట్ కేస్ కొనుక్కుందాం అనుకున్నా. కానీ అది ఎక్కువ బ్లాక్ మార్క్స్ ఎక్కడైనా కింద స్క్రాచెస్ పడినా అదే పనిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గ్రే కలర్ అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేసామనమాట. అసలు సూట్ కేస్ కొనడానికి మాత్రమే వెళ్ళాము. కానీ ఇంకక్కడ కొన్ని సోప్స్ అండ్ నేనైతే ఒక బ్రష్ తీసుకున్నా. తొందర పెట్టేశారు కాబట్టి అక్కడ అది ఓన్లీ సూట్ కేస్ అలాంటి స్టఫ్ మాత్రమే కాదు. మొత్తం అన్నీ ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్ళామనమాట. అండ్ షూస్ అసలు కొనుక్కోవాలని ఆలోచనే లేదు. కానీ మా డ్యాడీ తీసుకో అని చెప్పారు కాబట్టి తీసుకున్నాను షూస్ అయితే. దే ఆర్ సో నైస్. ఐ మీన్ నచ్చి తీసుకున్నాననమాట. అండ్ ఇంకా హెల్మెట్ తీసుకున్నాను మా డ్యాడీ మా అన్న కోసమని. ఇంతవరకు ఈరోజు నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ చెప్తున్నానో ఒక్కసారి కూడా ఓపెన్ చేసిందే లేదు. అప్పుడు నేను ఓపెన్ చేసి వేసుకునిందే అనమాట. మై ఫ్రెండ్లీ సజెషన్ టు యూ గైస్, యూస్ హెల్మెట్. అట్లీస్ట్ మన సిటీలో అలా తిరుగుతున్నప్పుడు కాకపోయినా వేరే హైవే అలా వెళ్తున్నప్పుడు బైక్‌లో ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ థింగ్ షూస్ అనమాట. ఇంకా ఇంటికొచ్చి వేసుకొని చూడకపోతే ఇంకా మజానే ఉండదు షూస్ కొనుక్కున్నాక. ఇంకా నాకు నచ్చి తీసుకున్నాననమాట. ఇవైతే చాలా బాగున్నాయి నిజంగా, కంఫర్ట్ ఎవ్రీథింగ్. సో, ఐ లవ్డ్ ఇట్. ఇంకొక్కసారి వేసుకున్నాక ఇంట్లో వాళ్ళని అడగకపోతే ఇంకా మజానే ఉండదు. వాళ్ళు బాగుందని చెప్తే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. హాయ్ గైస్, ఇంకా నేనైతే సూట్ కేస్ కొన్నాం కదా, మీరు చూసుంటారు ఇంతకుముందు. అండ్ సూట్ కేస్లో ఏం ప్యాక్ చేసుకోవాలంటే స్టార్ట్ చేస్తున్నా. ప్యాక్ చేసుకునేది ఐఎమ్ ఫీలింగ్ సాడ్ బట్ ఇట్స్ ఆల్ రైట్. వెయిట్, ఐఎమ్ ఈటింగ్ జెల్, బయోటిక్ జెల్ అనమాట. ఐఎమ్ ఈటింగ్ దాట్. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ మై టైమ్ అండ్ యస్ టైమ్ టు లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాను అనమాట అప్పటి నుండి. ఫస్ట్ ఏం పెట్టుకొని స్టార్ట్ చేద్దామని. టెల్ మీ సమ్ గుడ్ ఐడియా రైట్. ఐ బాట్ గ్రే కలర్. ఐ థాట్ ఆఫ్ బయింగ్ బ్లూ, ఐ మీన్ స్కై బ్లూ. కానీ ఏమైనా మార్క్స్ ఏమైనా పడితే అదే పనిగా తెలుస్తుంది అనేసి మా డాడీ అన్నారనమాట. సో కాబట్టి గ్రే తీసుకున్నా. లెట్ ఇట్ బి, ఏదో ఒకటి హాస్టల్కి ఏదైతే ఏముంది అని. ఓకే, ఐమ్ గోయింగ్ టు ప్యాక్ ఇట్ నౌ. ఇట్స్ సో హెవీ. ఫస్ట్లీ నవ్ ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్. చిన్నదన్నా తీసుకుంటే బాగుంటుంది. ఇది నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడే ఇంత హెవీగా ఉంది. అన్ని వస్తువులు పెట్టాక ఇంకెంత హెవీగా ఉంటుందో. ఫస్ట్ క్లోత్స్తో అయితే స్టార్ట్ చేసిన. ఏవైతే ప్రస్తుతానికి ఇంట్లో వేసుకుని అవైతే పెట్టుకుంటున్నాను అనమాట. దిస్ ఇస్ స్పోర్ట్స్ టీషర్ట్, కానీ ఇట్స్ సో మెత్తగా ఉంది. దట్ ఈస్ వై ఐమ్ పుట్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దిస్, ఏంటి టుడే 3rd of July, కానీ నేను వెళ్ళాల్సిన 17th July. సో ముందు నుంచి అన్నీ గుర్తొస్తాయి. అప్పటికప్పుడు భయపడుతూ సడన్గా ప్యాక్ చేసుకోవడం కంటే ముందు నుంచి ఏవైతే గుర్తొస్తాయో అవి ప్యాక్ చేసుకోవడం బెటర్. ఏంటది, ఏదో ఉంది కదా ఒకటి సామెత. ఏం సామెత బ్రో అది? ఏం సామెత నాకు గుర్తు రావట్లేదు. Day 2 of shopping.
ఇవైతే డేట్స్ అనమాట. మీరు ఫ్రీక్వెంట్‌గా నా వీడియోస్‌లో చూస్తూనే ఉంటారు. మా ఫ్యామిలీకి, నాకు కానీ, మా డ్యాడీకి కానీ, మా అన్నకి కానీ చాలా ఇష్టం. ఫ్రీక్వెంట్‌గా తింటూనే ఉంటాము. ఇంకా ఆకలేస్తుంది గదా! కార్‌లో అందుకని మా ఫాదర్ కార్‌లో పెట్టుంటే మేము తినేస్తున్నామనమాట ఇవి డేట్స్. హెవీలీ. అండ్ టుడే ఈజ్ సెకండ్ డే ఆఫ్ షాపింగ్ విత్ మై మామ్. అండ్ ఇక్కడ కొన్ని ఫస్ట్ డే డ్యాడీతో చేశా. సెకండ్ డే మమ్మీతో చేస్తున్నాననమాట. అండ్ ఈరోజైతే కొన్ని క్లోత్స్ కొనుక్కుందామని అయితే వచ్చాను. యాక్చువల్లీ నా కోసమని వచ్చాను కదా! మా మమ్మీ తన కోసమే ఏవో కొనుక్కుంటుంది. మీ మామ్స్ కూడా ఇంతేనా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. దెన్ ఇంక షాపింగ్ చేసి, అలసిపోయి, ఆకలేసి ఇంక పక్కనే బజ్జీలు ఫేమస్ షాప్ అనమాట ఆ స్ట్రీట్‌లో. కాబట్టి అవైతే కొనుక్కొని తింటున్నాం. ఎవ్రీడే వి వోంట్ ఈట్ దోస్. కానీ తప్పదు. షాపింగ్‌కొచ్చినప్పుడు ఆకలి వేస్తే ఏదో ఒకటి తినాలనిపించి తింటున్నామనమాట. ఏం లేదు. ఫ్యూ నైట్ డ్రెసెస్ మాత్రమే కొన్నాననమాట. అండ్ కొన్ని లెగ్గింగ్స్ అండ్ కొంచెం స్టఫ్ వాటిని కొనడానికైతే వెళ్ళాను. ఎక్కువ క్లోత్స్ ఏమి కొనలేదనమాట. ఇదైతే చాలా మెత్తగా ఉంది. దీస్ ఆర్ కాల్డ్ టాకీ టవల్స్. అండ్ ఇదైతే ఆన్లైన్‌లో ఆర్డర్ చేశా. 2 ఉన్నాయి కదా! ఒకటైతే మా అన్నకి ఇచ్చేస్తున్నా. ఎందుకు 2 నేనే తీసుకోవడం అని. ఒకటి నేను తీసుకుంటున్నా. స్కై బ్లూ ఇస్ ఫర్ మీ అండ్ గ్రే ఇస్ ఫర్ మై బ్రదర్. దీస్ థింగ్స్ ఐ బాట్ ఆఫ్‌లైన్. అంటే ఇప్పుడు షాపింగ్‌కి వెళ్ళాం. మీరే చూసుంటారు. అక్కడ నుంచి తెచ్చా ఇవైతే. అండ్ దాట్స్ ఇట్. నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తాను. ఐ విల్ షో యూ. థర్డ్ డే ఆఫ్ షాపింగ్. లెట్స్ గో. ఈ బుక్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ బుక్లో నాకు కావాల్సిన సామాన్లు హాస్టల్కి ఏమేమి కావాలనేది రాసుకున్నా అనమాట. కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ దిస్. మరి లాస్ట్లో అన్నీ కొన్నాక అన్నీ టిక్ పెట్టుకోవడానికి. ఈ షాపింగ్ అప్పుడంతా మా అన్నయ్య ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ కార్‌లో అయితే డ్రాప్ చేస్తాడనమాట. మళ్ళీ రిటర్న్ మా డ్యాడీయో లేకపోతే మా అన్ననో పిక్ చేసుకుంటూ ఉంటారు. నుంచి వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ రెడీ అయ్యి వచ్చేలోపల ఇంతసేపు అవుతుంది. మీ మదర్స్ కూడా ఇంతేనా? యాక్చువల్గా నా సామాన్లు కొనడానికి వచ్చాము. మా మమ్మీ ఇవేవో కొంటాను స్టఫ్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏవైతే కొందామని వచ్చానో అవి కొనకుండా ఇక్కడ షూస్ ట్రై చేస్తూ కూర్చున్నాననమాట. ఏమో నాకు ఈ మధ్య అసలు షూస్ అబ్సెషన్ పట్టిందనమాట. కాబట్టి ఆ షూస్ అయితే ఒక పెయిర్ తీసుకున్నాను నేను. చూసారా అసలు హాస్టల్‌కి స్టఫ్ తీసుకుందాం అనుకుంటే షూస్ ఒక పక్క కొనుక్కున్నా అండ్ డ్రెస్ ఆల్సో ఐ హావ్ బాట్ వన్. యూజువల్లీ ఎక్కువ కొనుక్కోననమాట. డ్రెసెస్ మీద నాకు అంత పిచ్చి లేదు. యూజువల్ గర్ల్స్‌కున్నంత. కానీ ఇంకా హాస్టల్ కాబట్టి మా మమ్మీ తీసుకో అన్నది.
కాబట్టి తీసుకున్నాననమాట. ఓపెనింగ్ బెడ్‌షీట్. చాలా వెయిట్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందనేది. జాగ్రత్తగా కట్ చేయాలి, మళ్ళీ బెడ్‌షీట్ కట్ అయిపోతే కష్టం. ఇంకా మేము షాపింగ్‌కి వెళ్ళిన రోజే బెడ్‌షీట్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. కాబట్టి ఇంకా అది మీకు కూడా చూపిస్తున్నాను. హాస్టల్‌కి ముఖ్యం కదా అనేసి కొన్ని ఆర్డర్ చేసుకున్నా, కొన్ని ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కున్నాననమాట. సంథింగ్ దే హావ్ గివెన్. థ్యాంక్ యూ. గిఫ్ట్ వోచర్ దే హావ్ గివెన్. Something around 50 rupees. We'll get cash back. Okay, let's see. The bedsheet. ఇంకైతే అన్ని పనులు చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాననమాట. ఒకరోజు హాస్పిటల్ డే అని పెట్టుకుంటున్నాను. హాస్టల్‌కి వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళానని. స్కిన్ హాస్పిటల్‌కైతే వచ్చాననమాట. యాక్నే కోసం అయితే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాను. యాక్నే ఉండే వాళ్ళకే నిజంగా ఆ బాధైతే తెలుస్తూ ఉంటుంది. పెద్ద నసగేసి నిజంగా యాక్నే ఉంటే. ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాను. ఎప్పుడు వెయిట్ కానీ, బీపీ గానీ చెక్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ స్కిన్ హాస్పిటల్‌లో వెయిట్, బీపీ చెక్ చేయడం అన్నమాట. ఎందుకంటే అది ఈసారి నుంచే చెక్ చేస్తున్నాము అని చెప్పారు. ఇంకా హాస్పిటల్ వెళ్ళి వచ్చాక ఇంకో ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే మా అన్న పెట్టాడు హుడీ అనేది. చూడండి మీరే అది ఎలా ఉంటుందో. ఎనకాలైతే మా అన్నని ముసిగేసి కప్పేసాననమాట. మా అన్న వీడియోలో కనిపించకూడదు అని. లేదా పట్టుకో, నేను చెప్తా అంతే. నేను చేయను. జీని ఉంటారు కదా, జీని హుడీ. హుడీ పింక్ కలర్ హుడీ. ఇది ఎక్సెస్ అసలు. అప్పటికి పెద్దగానే ఉంది, నాకంటే పెద్దగానే ఉంది ఇది. చూద్దాం. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బట్ ద సైజ్ ఇస్ XS, వెరీ స్మాల్. బట్ ఇట్ లుక్స్ గుడ్, కానీ చాలా పెద్దగా ఉంది. ఇంకా నేను ఏ సైజ్ తీసుకోవాలి మీరే చెప్పండి. XS కూడా నాకు పెద్దగానే ఉంది. చూడండి. లెట్ మీ షో యూ ద ఫుల్. ఇక్కడ కింద వరకు వచ్చింది. చూడండి చాలా పెద్దగా ఉంది. ఎక్సెస్ సైజ్ అయినప్పటికీ మా డాడీదో లేకపోతే మా అన్నదో వేసుకుంటున్నట్టుంది అనమాట. కాబట్టి వేసుకొని వీడియో తీసుకొని రిటర్న్ పెట్టేశాను నేను. కానీ మా అన్న రిటర్న్ పెట్టద్దు అన్నాడు. కానీ నెక్స్ట్ వీడియోలో చూడండి మా అన్న రియాక్షన్ ఏంటో. అంతే వాడు
వెళ్ళిపో. చూడండి ఎంత ఫుల్గా ఉంది. ఇది చూస్తే ఇలా ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలంట. ఏమన్నా బాగుందా? ఇంత ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట గోరింటాకు పెట్టుకున్నాను అని అయితే చూపిస్తున్నాను. ఇంకా అంతా సూట్ కేస్ నిండా నింపేసి వేరే బ్యాగ్ కూడా తీసుకొని దాంట్లో షూస్, నాకు కావాల్సిన స్లిప్పర్స్ అన్నీ వేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ సెట్ టు గో అన్నట్టుగా. నెక్స్ట్ ఈ షాట్ వచ్చి బ్యాంక్‌లో అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! నేను అన్ని పనులు జూసుకొని, దాని తర్వాత హాస్టల్‌కి వెళ్తున్నానని. ఈ షాట్ అయితే బ్యాంక్‌లో తీసుకున్నామనమాట. నిజంగా చెప్తున్నా బ్యాంక్‌కి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి. వాళ్ళు చాలా వెయిట్ జేపిస్తారనమాట. ఇంకా వెయిట్ జేస్తుండగా చూసి మాకు ఓపికే నశించిపోయింది. బట్ ఏసీ ఉంది, చల్లగా ఉంది, ఎన్వైర్న్‌మెంట్ మంచిగుంటుంది గాబట్టి హ్యాపీగుండొచ్చు. డాక్టర్ ఆ ఫిష్ చూడు, బ్లాక్ కలర్. మెల్లిగా కెమెరా నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఈ గోల్డ్ ఫిష్ నన్ను తీయంటుంది. నేను అడిగి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఈ సిల్వర్ ఫిష్ని బ్లాక్ ఫిష్ ఇమిటేట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు వెళ్తాను ముందరికి వెళ్ళి. బాగుండిగా ఇంకా బ్యాంక్‌లో అయితే టీ ఇచ్చారనమాట. వి యూజువల్లీ డోంట్ డ్రింక్ టీ అట్ హోమ్ ఆల్సో. కానీ ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ అలవాటు చేసుకోవాలి కాబట్టి టీనైతే తాగాము. ఇంకా ఎంతసేపు పడుతుందో అనేసరికి. ఇంకా వాళ్ళు తాగుతుంటే దట్ స్మెల్ చాలా బావుందనేసి ఇంకా తాగుదాం మనం గూడా అని మేము తీసుకున్నామనమాట. గోవా చూడు. ఇంకా మోసంబి జ్యూస్ తాగాలనిపించింది కాబట్టి బ్యాంక్ ముందరే ఉంది కాబట్టి వెదర్ కూడా చల్లగా మాకు కోఆపరేట్ చేస్తుంది కాబట్టి తాగాము. షేక్ అవుతుంది చూడు. Final day of shopping. The backside my mom is coming and few things are left. I have to buy them and tomorrow with a heavy heart I'm leaving my home, going to study. For the buckets. యాక్చువల్లీ బకెట్ అండ్ రిమైనింగ్ థింగ్స్ కొనడానికి వెళ్ళాం. ఇంకా ఎక్స్ట్రా కూడా కొనాల్సి వచ్చింది. అది షాపింగ్కి వెళ్తే ఎక్స్ట్రా కొనకుండా ఎవ్వరు ఉండరు. నాకు తెలిసి అయితే కరెక్ట్గా కొని ఎవ్వరు రారు కూడా.
ఇక్కడ బిల్ చూపిస్తే మా మమ్మీ ఏం కొన్నామని ఆల్మోస్ట్ 1000 అయిపోయింది. కరెక్ట్ గా 5 to 6 ఐటమ్స్ ఉన్నాయి అంతే. టిక్ పెట్టడం మ్యాండేటరీ. ఇంటికి వచ్చాక అన్నీ వచ్చాయో లేదో చూసుకోవాలి. naphthalene balls, cloth, yeah. Nail cutter is missing. That's it. Wrap up the vlog. Thanks for watching.